హాయ్ అండి. దిస్ ఈజ్ యువర్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, కొంచెం 'బిగ్ బాస్ 9' గురించి డిస్కస్ చేసుకుందాం. అంతే టాపిక్. అంతకుమించి ఏమీ లేదనమాట. ఇది రణరంగం కాదు, చదరంగం అన్నారు. ఎక్కడ రణరంగం? రణరంగం లేదు, ఏమీ లేదు. అంత నార్మల్‌గా ఉంది హౌస్‌లో. అంత పిప్పనమాట. మామూలుగా అయితే 'బిగ్ బాస్ 9' సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫుల్ హైప్ ఇచ్చేసారు. అదుంటది, ఇలా ఉంటది. ఇంకా 2 హౌసెస్ అసలు మామూలుగా ఉండదు. అది ఇది అని చెప్పారనమాట. ఒక్కసారి ఇంక స్టార్ట్ అయ్యి హౌస్ మేట్స్ వచ్చాక అంతా సైలెంట్ అయిపోయిందనమాట. ఎందుకంటే కేవలం హౌస్ మేట్స్ వల్ల అయితే అయింది. ప్లానింగ్ అయితే బిగ్ బాస్ అందరూ పెద్దగానే ఏసి దీన్ని స్టార్ట్ చేసేసారు సీజన్‌ని. వచ్చిన పీపుల్స్ అలా ఉన్నారనమాట. హౌస్‌లోకి వచ్చిన వాళ్ళు అలా ఉన్నారు. సెలక్షన్ అలా ఉందనమాట. వాళ్ళ వల్ల ఇది రణరంగం కాదు, చదరంగం కాదు. మొత్తం నార్మల్ అనమాట. నార్మల్ సీజన్ లాగే ఉంది. ఇంకా మనం రణరంగం, చదరంగం అంటే ఫోర్త్ సీజను, ఫిఫ్త్ సీజను అవి మామూలు రణరంగం అవన్నమాట. వాటిని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ అయితే ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. ఫస్ట్ మన హౌస్ మేట్స్ గురించి లైట్‌గా డిస్కస్ చేద్దాం. మరి ఓవర్‌గా వద్దు. కొంచెం లైట్‌గా డిస్కస్ చేద్దాం. అసలెందుకు లేదు? అసలెందుకు నార్మల్‌గా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్‌లో ఎక్కువగా టాస్కుల్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళైతే ఎవరు లేరు. ఒకరు, ఇద్దరు ఒకరు, ఇద్దరు అంటే పవన్, టీమాన్ పవన్, కళ్యాణ్ తప్పితే ఎవరు లేరింక. టాస్క్‌లు ఆడేవాళ్ళు లేరు. ఏదో టాస్క్ పెడితే ఇంకేదో అది వన్ సైడ్ ఎళ్ళిపోతుందనమాట. మ్యాచ్ వన్ సైడ్ అన్నట్టు ఇంక వన్ సైడ్ ఎళ్ళిపోద్దనమాట అది. ఇంక అంత పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా నెక్స్ట్ ఏడుపులైతే ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇంక ఎమోషన్స్ అవి ఉంటాయి కాబట్టి అంటే ఫ్యామిలీస్‌ని అందరికి దూరం పెట్టి వచ్చారు కాబట్టి హౌస్‌లో ఇలా వితౌట్ ఫోన్స్ అన్నీ ఉంటది కాబట్టి ఎమోషన్స్ ఓకే. ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువున్నాయి. ఈ సీజన్ ఇంకొంచెం ఎక్కువున్నాయన్నమాట. అది. ఇంకేంటంటే దొంగతనాలు. దొంగతనాలు ఏ సీజన్‌లో చూడలేదు మనం ఈ దొంగతనాలు. ఇదేందో ఒక చిన్న పిల్లోల ఆటలాగా. ఇది కామెడీ రూపంలో ఉంటదంట ఆడియన్స్‌కి. ఎక్కడ కామెడీలో అంటే ఇప్పుడు దొంగతనం చేయడం అసలెక్కడ చూడలేదు. ఫస్ట్ టైమ్ ఈ సీజన్‌లో చూస్తున్నాము. దానివల్లైతే ఫన్ ఏమి క్రియేట్ అవ్వట్లేదు. ఇంకా అది కొంచెం చిరాకే వస్తుందనమాట. అరే! ఏందిరా ఈ దొంగతనాలు ఏంది ఇంకా గేమ్ ఆడాలి గాని ఏమైనా గేమ్ అది ఆ టాస్క్‌లు ఆడాలి. పెర్ఫార్మెన్స్ కొంచెం కామెడీ అది చేయాలి గాని దొంగతనాలు ఏంట్రా అన్నట్టే అనిపిస్తుందనమాట. అది ఎవరో కాదు మన సంజన గారైతే అలా చేస్తున్నారు. నెక్స్ట్ అయితే సుమనన్న పర్పస్. సుమనన్న అసలు ఎందుకు తీసుకొచ్చారంటే కేవలం కామెడీ పర్పస్ కోసమైతే తీసుకొచ్చారు. ఇంకోటేంటంటే మూవీస్ చేసున్నాడు. ఫుల్ ఫేమస్. కొంచెం ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూస్తారు. కొంచెం మనకు గూడా టీఆర్‌పీ వస్తదన్న రేట్‌లో అయితే సుమనన్ననైతే తీసుకొచ్చారనమాట. కానీ సుమనన్న అయితే టాస్క్‌ల విషయంలో జీరో. సరే ఏమన్నా కామెడీ ఏమన్నా చేస్తున్నాడంటే నో. ఫుల్ సైలెంట్ అనమాట. ఒకరొచ్చి మాట్లాడితే మాట్లాడతాడు. లేకపోతే అది కూడా లేదు. ఏమన్నా టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఏదో ఇప్పుడు అంటే ఇంక ఏజ్ అయిపోయింది. కొంచెం అంటే ఫిజికల్‌గా కూడా లేడు కాబట్టి కొంచెం ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తున్నాడు. కానీ ఎంత ట్రై చేసినా ఏం లాభం అండి. అంటే మనిషి ఇంక అయిపోయింది గదా! ఇంక జస్ట్ అంటే మామూలుగా చేయగలిగేదైతే కామెడీ. కామెడీ చేయాలా. అన్నేంటంటే కామెడీ గూడా ఏం చేయట్లేదనమాట. ఫుల్ సైలెంటు. అదొక ఫాల్ట్ అయిపోయిందక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ అన్నది పెద్ద ఫాల్ట్ అయిపోయింది. కాకపోతే వోటింగ్స్ అయితే బానే పడుతున్నాయి. ఎందుకంటే ఫుల్ కామెడీ మూవీస్ చాలా చేస్తున్నాడు కదా! మంచి ఫుల్ ఫేమస్ అయ్యింది కాబట్టి సింపతి రూపంలో పడుతుంది. ఓట్లయితే సింపతి రూపంలో అయితే పడుతున్నాయి. ఈ టాస్క్‌లు, ఈ గేమ్స్ ఇదంతా వీటి రూపం పక్కన పెడితే సింపతి రూపంలో అయితే చాలా ఓట్లు పడుతున్నాయి సుమన్‌కి. అదనమాట. ఇంకోటేంటంటే ఇంకో 'రీతు'. 'రీతు' అయితే నాకైతే పర్లేదనిపించిందండి. హౌస్‌లో అయితే 'రీతు' అయితే పర్లేదు. అంటే వచ్చింది. నేనైతే అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ అంటే మన 'ధీమన్ పవన్' అదంతా నార్మలే. ఉంటది. ప్రతి సీజన్‌లో అయన్నీ కామనే అనమాట ఉంటాయి. ఇంక టాస్క్‌లు పెట్టినప్పుడు గాని, అందరితో మాట్లాడడం కానీ, అప్పుడప్పుడు కామెడీ కూడా ఇమానుయేల్‌తో కలిసి కొంచెం కామెడీ జనరేట్ చేయడం కానీ, కొంచెం ఫుల్లుగా అంటే పర్లేదనిపిస్తుంది. అంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా గాని, టాస్క్‌ల పర్పస్‌గా గాని కొంచెం బాగా ఇస్తుంది. 'రీతు' ఓకే. తర్వాత 'తనూజ'. తనూజ ఎవరంటే ఒక సీరియల్ యాక్టర్ అనమాట ఆమ. మామూలుగా తీసుకొచ్చిన పర్పస్ వచ్చింది. తర్వాత ఫుల్ ఎమోషనల్ క్యాండిడేట్. ఇది షార్ట్ టెంపర్ హైగా ఉంటుందనమాట. ఏది ముందు చెప్పదు. పని అయిపోయిన తర్వాత షార్ట్ టెంపర్ అయిపోయి వాళ్ళ మీద అరుస్తుంటదనమాట. అలా ఉంది. ఇంకోటేంటంటే టాస్కుల్లో అయితే కొంచెం అటు ఇటు 50, 50 అనమాట. అలా ఉంటది. మాట్లాడే విషయానికొస్తే మాట్లాడిద్ది గానీ, ప్రాపర్ వే ఉండదనమాట. అసలు ఒక పాయింట్ అసలెందుకు మాట్లాడుతుంది? అసలిప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటుంది? ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ పడుతున్నారండి. ఒక ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఒక మధ్యలో దూరుద్ది. ఆల్‌మోస్ట్ శ్రీజ లాగే. కాకపోతే శ్రీజ అంత కాదు. ఆల్‌మోస్ట్ కొంచెం అటు ఇటు శ్రీజ లాగే ఉంటదనమాట చూస్తుంటే. కొంచెం ఇద్దరు మాట్లాడుకుంటే దాంట్లోకి పోయి దాంట్లో ఇనేసి కొంచెం డిస్కస్ చేయడం. అలాంటి టైప్ ఉంటది. ఇంకోటేంటంటే కొంచెం తనుజ అయితే టాస్క్‌ల పరంగా, వీటి పరంగా అయితే ఏమీ లేదు.
ఇంకా కానీ ఓట్లయితే బాగా పడుతున్నాయి తనుజకి. ఓట్లయితే బాగా పడుతున్నాయి. మరి అది ఎందుకు పడుతున్నాయో ఏమో తెలీదు గానీ, ఎందుకు పడతాయంటే ఇప్పుడు హౌస్‌లో ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు అమ్మాయిలున్నారు. అందరూ ఊరికే ఆ పల్లెటూర్లలో ఉన్నట్టు ఊరికే అరుచుకోవడం, గోల పెట్టుకోవడం అందరూ ఇలాంటోళ్ళే ఉన్నప్పుడు ఇలాంటోళ్ళకి ఓట్లు పడుతుంటాయన్నమాట. ఇప్పుడు గట్టిగా పోటీ ఇచ్చేవాళ్ళుంటే టాస్క్‌లో బాగా ఆడతా అన్నీ గట్టిగా పోటీ ఇచ్చేవాళ్ళు కొంచెం అయన్నీ ఉంటే వాళ్ళకి ఓట్లు పడతాయి. ఇప్పుడు అందరూ బెబ్బే బెబ్బే అన్నప్పుడు ఇంక బెబ్బేలో ఏదో ఒక బెబ్బేకే ఓట్లు పడుతుంటాయన్నమాట. అలా ఉందన్నమాట సిట్యుయేషను. తనుజ విషయానికొస్తే అది అంటే ఏం లేదండి. అంటే ఇప్పుడు తనుజ కూడా ఏం చేస్తుంది మహా అయితే ఏమి లేదు. ఇప్పుడు అందులో బాండింగ్ పెంచుకున్నది. అంటే భరణి గారితో నాన్న నాన్న అనుకుంటదొకటి అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే తనకేం కూడా వదిలేసి మళ్ళీ ఇంక ఇప్పుడు భరణి గారన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిందే చేయాలి. నాన్న నా మాటే వినాలి అన్నట్టు అయిపోయిందన్నమాట. ఎందుకంటాడు? ఆయనకి ఒక గేమ్ ప్లాన్ ఉంటది కదా! ఆయనకేమో ఇప్పుడు సరదాగా వచ్చాడు 'బిగ్ బాస్' హౌస్‌కి. ఆయన ఎంతో ఆలోచించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటేనే కొంచెం గుర్తింపు తెచ్చుకుందామని 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చాడు. హ్మ్. సరే ఏదో ఒక పరంగా ఒక బాండింగ్ అయితే ఏర్పడింది. బాండింగ్ లాగే ఉండాలి. అంతేగాని ఇప్పుడు గేమొచ్చిన తర్వాత గేమ్‌లో గేమ్ అన్న తర్వాత అది గేమ్ అది ఖచ్చితంగా ఆడాలన్నమాట. ఎదురుగా ఎవరున్నారనేది చూసుకోకూడదు. ఇదేంటంటే గేమ్‌లో కొంచెం అటు ఇటు అయినా ఆమెని కొంచెం టార్గెట్ చేసినా ఎమ్మటే అలకడము, ఆమెని వేరే వాళ్ళ కాడికి పోయి చెప్పడం అన్నమాట. నాన్న ఇలా చేస్తున్నాడు. నన్నే టార్గెట్ చేస్తున్నాడు. అది గేమ్ అది. అంటే ఇప్పుడు నాన్న అంటే నీకు బయట నుంచి నాన్న కాదు కదా! ఇప్పుడు హౌస్‌లోకొచ్చాక అది బాండింగ్ ఏర్పడింది అంతే. ఇప్పుడు గేమ్స్ పెట్టాక అలా చేయకూడదు కదా! గేమ్ లాగా ఆడాలి కదా! అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా తప్పనమాట. అసలు అలా అనుకోకూడదు. బాండింగ్ అనేది బాండింగ్ వరకే జస్ట్ అంతే వరకు కానీ, అది డెప్త్‌గా తీసేసుకొని ఇంకా ఇలాగే నేను చెప్పినట్టే వినాలి నాన్న. అసలు అదంతా వేస్ట్. అది ఎప్పుడైతే వదిలేస్తుందో తనూజకి అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. అది మ్యాటర్. ఇంకోటేంటంటే దివ్య అయితే రీసెంట్‌గానే వచ్చింది. ఫస్ట్ 2 వీక్స్ అయితే ఆహ్, అసలు ఈ అమ్మాయి టాప్ 5లో వస్తది. మామూలుగా లేదు అసలు అది ఇది అనుకున్నా గాని, రీసెంట్‌గానే మళ్ళీ భరణి గారికి ఒక సెకండ్ కూతురైతే దొరికిందనమాట. ఇంక చెప్పుకోవాలంటే ఒక సెకండ్ అమ్మాయి అనమాట. సెకండ్ అమ్మాయి అయితే సెకండ్ వాళ్ళ కూతురులాగా అయిపోయిందనమాట. ఇంక ఎప్పుడైతే ఆ బాండింగ్ స్టార్ట్ అయిందో దివ్య కూడా కొలాప్స్. ఏమీ లేదు. ఆట లేదు, పాట లేదు, ఏమీ లేదు. నార్మల్ ఎప్పుడు చూసినా బర్నీ గారితో నాన్న, నాన్న అనుకుంటా తిరగడం. అది ఇప్పుడు టాస్క్‌లు కూడా పెర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. ఎంతసేపటికి ఇంకేం కూడా కొంచెం మాట్లాడలేదు. ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఏదైనా సరే మనము ఉండే సరౌండింగ్స్ బట్టి ఉంటదనమాట. ఇప్పుడు మనం ఎలా ఉన్నా గాని, ఎంత హుషారైనా గాని, మన సరౌండింగ్స్ అంతా ఎలా ఇప్పుడు సైలెంట్‌గా ఉంటే మనం కూడా సైలెంట్‌గా ఉంటాం మన సరౌండింగ్స్. అది అలవాటు పడద్దనమాట. ఎన్విరాన్మెంట్ అనేది అలవాటు పడద్ది. అలా ఏం జరుగుతుందంటే హౌస్‌లోకొచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా ఉన్నా బయట అంటే ఆడాలన్నా, ఏం చేయాలన్నా గాని, దీనివల్ల ఈ సరౌండింగ్స్ వల్ల కామ్ అయిపోతున్నారనమాట. దానికి అలవాటు పడిపోయి. ఇప్పుడు మెజారిటీ ఉంటది కదా! ఇప్పుడు మంచి హుషారుగా ఉండేవాళ్ళు, టాస్క్‌లు ఆడేవాళ్ళు మెజారిటీగా ఒక 5 మందిలో ఒక 7 మంది ఉంటే, ఈళ్ళు ఒక ముగ్గురికి ఊపొస్తది. అరే! వాళ్ళు ఆడుతున్నారు. మేము ఆడాలి. ఇలా ఉంటే కుదరదు అని ఉంటదనమాట. ఇప్పుడు అందరూ ఒక 10 మందిలో ఒక ఏడుగురు సైలెంట్‌గా ఉండి, అరే! మా పని మేము చేసుకుంటాం. మాకెందుకు గొడవలు ఉన్న రోజులు ఉంటాం పోతాం అనుకుని ఉన్నప్పుడు, వాళ్ళ ముగ్గురికి కూడా జోష్ తగ్గిపోద్ది. ఏముందిలే ఏముంది. మనం కూడా అలాగే ఉంది. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు కదా! మనమెందుకు కొత్తగా ఏదో ప్రయోగం చేయడం అన్నట్టే ఉంటదనమాట. ప్రెజెంట్ అయితే నడుస్తుంది అదే హౌస్‌లో. ఎవరు లేరు. ఆ టాస్క్‌లు ఇచ్చే పర్సన్స్ ధీమన్, పవన్, కళ్యాణ్ ఇంకేమైనా అటు ఇటు అంటే కొంచెం రాము ఏదో కొంచెం హుషారున్నాడనమాట. ఫిజికల్‌గా లేకపోయినా కొంచెం హుషారైతే ఉన్నాడు. అది ఇంకేమో కొంచెం కామెడీ పరంగా వస్తే ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇమ్మానుయేల్ కామెడీ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్. కానీ ఇమ్మానుయేల్ కామెడీయే కాకుండా టాస్కుల్లో కూడా బెస్ట్ ఇస్తున్నాడండి. టాస్కుల్లో కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ టాస్కుల్లో మనోడు అసలు అంటే కొంచెం బాడీ లేకపోయినా కొంచెం బొజ్జ ఇవన్నీ ఉన్నా కానీ టాస్కులు మాత్రం తీస్తున్నాడు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇమ్మానుయేల్ అయితే వర్త్ అన్నమాట. ఈ సీజన్‌కి వర్త్. ఆ! అలా ఆడుతున్నాడు. మామూలుగా ఆడట్లేదు. ఇమ్మానుయేల్ అయితే పర్ఫెక్ట్. ఇమ్మానుయేల్, రీతు వీళ్ళిద్దరు మాత్రం నాకైతే ఈ సీజన్‌కి పర్ఫెక్ట్ అనిపించింది. ఇంక మిగతా వాళ్ళు మనకొచ్చినట్టే శ్రీజ గురించి మాట్లాడుకుంటే ఒక పల్లెటూర్లలో ఎలా ఉంటారంటే, పల్లెటూర్లలో పర్సన్స్ ఎలా ఉంటారంటే, ఒక మెచ్యూరిటీ ఉండదనమాట. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలనమాట. అంటే ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి కదా! మనం పల్లెటూర్లలో చూస్తున్నాం కదా! చిన్న చిన్న గొడవలకి ఇంకోడిని ఎక్కడ సాగదీసి ఎక్కడికో తీసుకొని పోతుంటారు గొడవల్ని. అలాంటి మెంటాలిటీ అనమాట. ఏదైనా ఒకటి చిన్నదొస్తే దాన్ని వదలకుండా ఊరికే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే ఆ డిస్కషన్‌లో దూరి అక్కడ మాట్లాడి ఇప్పుడేమన్నా కిచెన్‌లో ఏమన్నా జరిగితే దాని గురించి మాట్లాడి ప్రతి టాపిక్‌ని తన ఓన్‌గా చేసుకొని మాట్లాడుతూనే ఉంటదనమాట. అదనమాట శ్రీజ. అలా ఉండకూడదు. ఇప్పుడు హౌస్‌లోకెళ్ళాక గేమ్స్ అంటే అందరూ ఒక రకరకాలుగా ఉంటారు. దాన్ని బట్టి ఇప్పుడు భరణి గారిని చూసుకున్నట్టే కొంచెం చాలా మెచ్యూర్‌గా ఉంటారనమాట. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి? ఏ గేమ్ వచ్చినప్పుడు ఎంత పెర్ఫార్మన్స్ చేయాలి? ఆ! అతనికి బాగా తెలుసు. ముందుగానే బాగా ప్రిపేర్ అయిపోయి వచ్చాడనమాట.
చూస్తుంటే అనిపిస్తుంటది మనకి. అంటే అది అందరికి ఏమనిపిస్తుంది సేఫ్ గేమ్ అది ఇది అనిపిస్తుంటది. సేఫ్ గేమ్ అది ఇది పక్కన పెడితే మాత్రం ఎవరితో ఎలా ఉండాలి? ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి? ఇప్పుడు ఒక టాపిక్ వచ్చింది. వాళ్ళతో దాంట్లో మనం దూరొచ్చా? లేదా? అసలు మనకెందుకు? వాళ్ళోళ్ళు సాల్వ్ చేసుకుంటారు కదా! ఇవన్నీ బాగా తెలుసనమాట. అలా ఉన్నప్పుడే కొంచెం బాగుంటదనమాట. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని, గొడవ పడితే వాళ్ళిద్దరు మళ్ళీ అదంతా తలకాయ నొప్పి. శ్రీజాత అలా ఉంటదనమాట. ఇంక టాస్కుల విషయానికొస్తే అంతగా టాస్కులు గూడా ఏం ఆడేదేం లేదు. కాపోతే ఈ మధ్య కొంచెం ఏదో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంక అది కూడా 'నాగార్జున' గారు 4, 5 సార్లు చెప్పారు. "ఎందుకమ్మా ఊరికనే అరుస్తుంటావు? నీది నువ్వు చూసుకోవచ్చు కదా! ఊరికనే వేరే వాళ్ళ టాపిక్‌లోకి వెళ్ళడం ఎందుకు? దూరడం ఎందుకు? వాళ్ళు మళ్ళీ నిన్ననడం ఎందుకు? అదంతా ఎందుకు? నీ యాప్‌ని వాడుకోవచ్చు కదా! నీ టాస్క్‌లను వాడుకోవచ్చు కదా!" 'నాగార్జున' గారు కూడా చాలా సార్లు చెప్పారు. ప్రస్తుతానికైతే ఒక 1 వీక్ మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ అయితే పర్లేదనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు గూడా మళ్ళీ లోపల ఉంటది కదా! జోషు. అదైతే బయటకొస్తుందనమాట. ఆగట్లేదు. కానీ ప్రెజెంట్ అయితే కొంచెం అణగదొక్కుంటుందనమాట. ఆ! అలవాటు ఉంటది కదా! అలవాటు ఎవరు మానుకోలేం. అప్పటికప్పుడు ఏదో చెప్తే పోయే అలవాటు కాదది. కొంచెం టైం పడుతుంది. ఆ టైం కొంచెం అయితే చేంజ్ ఉంది. నెక్స్ట్ ఎవరు? 'ఫ్లోరా' గారండి. ఏం చెప్పాలి 'ఫ్లోరా' గారి గురించి? అసలెందుకు తెచ్చారు హౌస్‌లోకి? ఆ! ఏముంది? ఫన్ లేదు. హ్మ్. టాస్క్‌లేమన్నా బాగా ఆడుద్దంటే అది లేదు. ఆ! ఎప్పుడు ఒక నలుగురితో ఏమన్నా కూర్చొని మంచి డిస్కషన్‌లేమన్నా నడుస్తాయంటే అది ఉండదనమాట. ఎంతసేపటికి ఆ సంజన గారితో ఉంటారు. ఆమె మళ్ళీ సంజన గారు ఏమన్నా అంటే ఈ ప్లానులు చేస్తుంటారు. అదెలా కొట్టేయాలి, ఇదెలా కొట్టేయాలి, ఇప్పుడు వీళ్ళని ఎగ్స్ తీసుకొని పోదామా, లేకపోతే ఆనియన్స్ తీసుకొని పోదామా, ఈ థమ్స్ అప్‌లు ఎక్కడైనా దాచుదామా, ఎంతసేపటికి ఈ ఆలోచనలు. ఈ ఆలోచనలకి ఇప్పుడు ఫ్లోరా గారు యాడ్ అయిపోయారనమాట. ఈ ఫ్లోరా గారు యాడ్ అయిపోయి ఇంగిప్పుడేదో జాబ్‌లో యాడ్ అయినట్టు మనకి ఒకరు పార్ట్నర్ ఒకరు కావాలి కదా! యాడ్ అయ్యి ఇంగ ఏం పనులని ఈమెతో ఎగ్జిక్యూట్ చేపిస్తా ఉంటది. ఈమె చేస్తా ఉంటదనమాట. అదయిపోయింది. పెద్ద డ్యూటీ అయిపోయిందది. ఆ హౌస్‌లో పెద్దది బాగా డ్యూటీ అయిపోయింది. అది ఈళ్ళిద్దరూ అలా చేసుకుంటా పోతున్నారు. కాకపోతే ఫ్లోరా గారితో పోల్చుకుంటే సంజన గారు చాలా బెస్ట్ అనిపిస్తుంది. అంటే సంజన గారు ఇలా చేసినా కానీ, అతను టాస్క్‌లొచ్చినా గానీ, ఇప్పుడేదన్నా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినా గానీ, ఆమెకి మనం తెలుగు రాదు, ఇక్కడ అమ్మాయి కాదు, ఇక్కడ ఆమె కాదు అది ఇది అనుకుంటాం కానీ బాగా మెచ్యూరిటీ ఉందండి ఆమెకి. అంటే టోటల్ ఏమన్నా ఒక టాపిక్ ఏమన్నా వచ్చినప్పుడు, ఒకటేమన్నా వచ్చినప్పుడు కరెక్ట్‌గా మాట్లాడుద్ది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుద్ది. ఒక తప్పు ఉండదు, ఏముండదు. ఒక టాస్క్‌లు కూడా అంటే ఇంక తెలుసు గదా! ఇంక అంటే మ్యారేజ్ అయిపోయి పిల్లలంతా ఉన్నప్పుడు కష్టం. కానీ ఇస్తుంది. తన బెస్ట్ తను ఇస్తుంది. ఆడుతుంది. సంజన గారు కూడా నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. అంటే దొంగతనాలు ఇయన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారైతే ఆట తీరుగా చూసుకున్నా, కొంచెం ఏమన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఏ మాట్లాడడం దాని గురించి నా నా తప్పేం లేదు ఆర్గ్యూ చేయడం వేరే వాళ్ళతో అయన్నీ చూసుకున్నట్లయితే బెస్ట్. సంజన గారు చాలా బెస్ట్ అనిపించిందనమాట. మన 'రీతు', 'ఇమ్మోనీలు', సంజన గారు వీళ్ళు బెస్ట్ అనమాట. అంటే ఇది అంటే సీజన్ 9కి తీసుకురావాల్సిన పర్సన్స్ ఓకే. ఇంక 'ఫ్లోరా' గారి గురించి మాట్లాడితే అసలు అనవసరంగా తీసుకొచ్చారు. ఇంకో పాయింట్ ఏంటంటే తీసుకురావడమే గొప్ప అంటే మళ్ళీ 'ఫ్లోరా' గారికి ఓట్లేసేవాళ్ళనమాట. ఒకసారి అయితే ఎప్పుడో సెకండ్ వీకో, మేబీ థర్డ్ వీకో ఫస్ట్‌లో ఉన్నారు. ఏం చేశారు ఫస్ట్‌లో ఉండడానికి? ఓట్లయితే ఏస్తున్నారు. ఏస్తున్నారు గానీ మరి వాళ్ళు ఏం ఆశించి ఏస్తున్నారో ఫ్లోరా గారి గురించి మరి వాళ్ళు అంటే బూస్టప్ ఇద్దామని ఏస్తున్నారా? లేకపోతే ఇంకా సరేలే ఏదో తెలుగు రాదు కదా! అని సింపతితో ఏస్తున్నారా? అదైతే తెలీదు గానీ లాక్కొస్తున్నారు. ఆమెయితే గేమ్స్ ఆడటం లేదు. ఇప్పుడు ఫిఫ్త్ వీక్ అయితే చూస్తున్నట్లయితే ఫ్లోరా గారైతే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 95 కాదు 98, 98 వరకు ఏసుకోవచ్చనమాట. ఫ్లోరా గారైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈసారి. డబుల్ ఎలిమినేషన్ ఉంది. వైల్డ్ కార్డ్స్ కూడా రాబోతున్నారు ఒక 5 మెంబర్స్. అందువల్ల ఫ్లోరా గారు ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇంకా ఇప్పటికి కూడా మేము ఫ్లోరా గారిని ఇంకా తీసుకుపోతాము. ఆమె మారద్ది, ఆడద్ది. టాస్క్‌లో మంచి ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ఎదురుగా మాట్లాడద్ది అనుకునే వాళ్ళుంటే ఓట్లు ఎయండి. ఏం చేయలేము. ఓట్లు ఏసేయండి. ఫ్లోరా గారైతే చాలా డేంజర్‌లో ఉన్నారు ప్రెజెంట్. అదనమాట. ఇంకా పోతే ఇంకెవరున్నారు మాట్లాడుకోవాల్సిన వాళ్ళు 'రాము.' రాము అయితే ఒక ఫోక్ డాన్సర్ అనమాట. అతనికి యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. బయట కూడా ఫాలోయింగ్ ఉంది. తెలుసు ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసనమాట. ఒక నోన్ పర్సన్ అనమాట రాము. రాము విషయానికొస్తే అదే బక్కగా ఉంటాడు. పర్లేదు. టాస్క్‌లు అది ఇది నేను కొంచెం మాటలు అది ఇది కొంచెం అంటే ఎక్కువ ఎలా ఉంటాడంటే మన పల్లెటూర్లలో అబ్బాయిలుంటారనమాట. కలిసిమెలిసి
అక్క అనుకుంటా, అన్న అనుకుంటా అలా తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకైతే రాము అయితే అలానే అనిపించాడు. కాకపోతే రాము పర్లేదండి. బాగా అంటే టాస్క్‌లు వచ్చినప్పుడు గాని ఫుల్ ఎఫెక్ట్స్ అయితే పెడతాడు. టాస్క్‌లు బాగా ఆడతాడు. మాట్లాడటం అంటే కొంచెం అటు ఇటుగానే ఉంటది. మాట్లాడటం అలాగే ఉంటది గానీ టాస్క్‌ల పరంగా చూసుకున్నట్లయితే అంటే ఇంగ బాడీ తగ్గట్టు, మనోడికి తగ్గట్టు బానే లాక్కొస్తున్నాడు. రాము గూడా పర్లేదనమాట. అంటే సీజన్ 9కి పర్లేదంటే అలా చూసుకోకుండా పర్లా అది. ఇంకా నెక్స్టొచ్చేసి ఆహ్, మన పరిణయ్ గారనమాట. పరిణయ్ గారు అసలు చాలా తెలివిగా ఆడుతున్నారండి. మీరు చూసుకున్నట్లయితే సుమన్ గారితో గూడా ఇప్పుడు లైవ్‌లో నేను చెప్తాననమాట. ఈళ్ళెవ్వరికీ అర్థం గావట్లేదు నేను ఆడే గేము. అందరికి లాస్ట్‌లో తెలుస్తుంది. అసలు నేనేం ఆడుతున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు నా దగ్గరికొచ్చి తిట్టినా నేనేం లేదు. ఒక గేమ్స్ పెట్టినా గాని, బిగ్ బాస్ ఏదో ఫోర్స్ చేస్తే గాని అతను పోయి ఆడటం లేదనమాట ఆ గేమ్స్. అందరితో మంచి చేసుకుంటున్నాడు. అందరిని మంచిగా ఇప్పుడు నామినేషన్స్ ఎందుకు జేస్తారు? ఒకరంటే ఒకరికి పడినప్పుడే కదా! మనం వాళ్ళని పిలిచేసి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నాను నేను చెప్తాననమాట. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు ఎందుకు నామినేట్ చేస్తారు? చెయ్యరు. ఇప్పుడు ఆయన చేసేది కూడా అదే ప్లాన్ అన్నమాట. ఏం చేస్తున్నాడు? ఎవరితో ప్రాబ్లమ్ లేకుండా చూసుకుందాం. ఎవరితో ప్రాబ్లమ్ లేకుండా చూసుకుందాం. అప్పుడు ఎవరు చేస్తారు నన్ను నామినేట్? చెయ్యరు కదా! ఇప్పుడు అందరితో మంచిగా ఉన్నప్పుడు మనం సడెన్‌గా ఒక పర్సన్ తీసుకొని నామినేషన్ వచ్చినప్పుడు పిలిచేసి నాకు ఈ ప్రాబ్లమ్ ఎవరు చెప్పరు. అలా ఎవరు చెప్పరన్నమాట. అందుకని అదొక గేమ్ ప్లాన్. అదొక గేమ్ ప్లాను. అది హౌస్‌లో అది అర్థమవుతుందో అందరికి అర్థం కాలేదో తెలీదు గానీ అదొక మంచి గేమ్ ప్లాను. అంటే అందరితో మంచిగా ఉండి లాస్ట్ వరకు నిదానంగా ఎళ్ళిపోవచ్చు. ఇంక టాప్ 5, టాప్ 6, టాప్ 5 అలా వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. ఏమైనా ఉంటే. ఇప్పటి వరకైతే ఎలాంటి ఒక సూది కూర్చున్నట్టు కూడా తెలీదనమాట. అలా స్మూత్‌గా ఎళ్ళిపోతుంది ఇది. మంచిగా గేమ్ ప్లాన్ అయితే నాకు నచ్చింది. మంచి గేమ్ ప్లాన్ అయితే మంచిగా ఆడుతున్నాడు. సూపర్‌గా ఆడుతున్నాడు. మంచిగా బాండింగ్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూతుర్లు పెట్టేసుకున్నాడు. ఇంకా మన ఇమానుయేల్ కూడా ఫుల్ క్లోజ్ మామగారు అనుకుంటా అతను అయిపోయింది. ఇంకా కొంచెం అటు ఇటు ఉంటే ఏమన్నా భరణి గారికి ఒక హరీష్ గారు ఉన్నారు గానీ, ఇప్పుడు హరీష్ గారు కూడా అయితే వెళ్ళిపోయారనమాట. ఇంగా మన సంజన గారు అటు వీళ్ళైతే లొంగే రకం కాదులే. కొంచెం అంటే అటు ఇటు ఉంటారనమాట. మాకేం సంబంధం లేదన్నట్టు. మొత్తానికైతే బానే నెట్టకొస్తున్నాడు. భరణి గారైతే మంచిగానే నెట్టకొస్తున్నారు. అలా జరుగుతుందనమాట హౌస్. ఇదనమాట టాపిక్కు. ఎవరినైనా మర్చిపోయానా? మర్చిపోయాను ఏమో! కానీ హౌస్‌లో మర్చిపోకపోయినా ఏం లేదులెండి అసల. అంటే ఎవరి పేరు ఇప్పుడు తీసుకొనొచ్చి చెప్పినా ఎవరు లేరు. నాకైతే బెస్ట్ అనిపించింది ఇందాక చెప్పాను గదా! రీతు, ఇమానుయేలు, సంజన గారు, కొంచెం అటు ఇటు రాము, డీమోన్ పవన్ మర్చిపో డీమోన్ పవన్. డీమోన్ పవను ఈ పులిహోర పంచాయతీని పక్కన పెడితే ఆ పులిహోర పంచాయతీలు ఎలాగో ప్రతి సీజను ఉంటాయన్నమాట. ఇంక వాటిల్ని పక్కన పెడితే టాస్క్‌ల పరంగా కానీ, అందరితో కలిసిపోయి మాట్లాడే విధానము, ఏమైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళ దగ్గరికి పోయి డిస్కస్ చేసే విధానము సూపర్ అన్నమాట. ఈ టాస్క్‌లు ఇప్పుడు ఏమైనా ఎవరి వల్లైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పుడు టాస్క్‌లు ఏమన్నా కొంచెం నడుస్తున్నాయంటే డేమన్ పవన్ వల్లే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ సీజన్. ఎందుకంటే అతను ఒక్కడే కొంచెం గట్టిగా పెర్ఫార్మన్స్ ఇచ్చి చేస్తున్నాడు. బర్నీ గారు కూడా చెయ్యొచ్చు. ఎందుకు చేయట్లేదంటే చెప్పాను గదా! సేఫ్ గేమ్ అన్నమాట. అదంతా ఒక మైండ్‌తో తను మంచిగా చేసుకునే ఆలోచనలోనే ఉన్నాడు కానీ, మీరు బాగా గమనించినట్లయితే ఎక్కువగా ఎవరన్నా బర్నీ గారికొచ్చి అంటే తగువ పెట్టుకుందామని చూసినా కూడా అతనేం రెస్పాండ్ అవ్వట్లేదన్నమాట. అంటే దాన్నే కొంచెం మనం ఆయుధంగా వాడుకుంటుంటాం. మళ్ళీ తిట్టి మనం పోయి కూర్చున్నప్పుడు కూడా అనుకుంటారు గదా! అరే! నేను తిట్టినా గూడా అసలు ఏమి అసలు రెస్పాండ్ అవ్వలేదు. ఎంత మంచివాడురా అనుకుంటాం గదా! అలాగే అన్నమాట. తిట్టినోళ్ళు తిడతారన్నమాట. ఆయన సైలెంట్‌గా ఉంటారు. ఎళ్ళిపోతారు. వాళ్ళు ఆలోచన మళ్ళీ ఎనకపోయి వాళ్ళతో కూర్చొని అసలేంటి అది ఇది అని మాట్లాడతారు. అయిపోద్ది అంతే స్మాష్‌గా. అలా అన్నమాట. అలా నెట్టుకొస్తున్నారన్నమాట. కానీ ఆడొచ్చు బర్నీ గారిని కూడా తీసుకున్నది అందుకే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, టాస్క్‌లు మంచిగా ఆడతని తీసుకున్నారు గానీ నాగార్జున గారు గూడా వచ్చిన ప్రతిసారి అదే చెప్తున్నారు. "భరణి గారు అసలు మీరు ఆడటం లేదు. ఇంకా ముసుగెప్పుడు తీస్తారు" అని చెప్తున్నారనమాట. ఆ ముసుగైతే ఇప్పుడల్లా టాప్ 5 వచ్చేంత వరకు తీయరనమాట. అలాగే ఉంటది ఆ ముసుగు. అది మ్యాటరు. డీమాన్ పవన్ అయితే బాగా ఆడుతున్నాడండి. అతనొక్కడే ఆ టాస్క్‌లు ఆడటం కానీ, ఇప్పుడు పులిహోర పంచాయతీలు కూడా ఉండాలి. ఉంటేనే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. కొంతమంది ఇప్పుడు 'డీమోన్ పవన్‌కి' మనము ఈ వీక్ చూసుకున్నట్లయితే ఓటింగ్ చాలా తగ్గిపోయిందనమాట. చాలా డౌన్‌లో ఉన్నాడు. అసలు ఎందుకున్నాడో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు పులిహోర పంచాయతీలు లేకపోతే మన హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదా? హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదా? అన్నీ ఉండాలి. ఇప్పుడు పులిహోర పంచాయతీలు ఉండాలి, కామెడీ ఉండాలి, టాస్క్‌లు ఉండాలి. అన్నీ ఉంటేనే అది హౌస్ లాగా ఉంటదనమాట. ఇప్పుడు 'డీమోన్ పవనే' ఎళ్ళిపోతే, కళ్యాణే ఎళ్ళిపోతే పులిహోర చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు సుమన్ అన్న చేస్తాడా?
బర్నికా చేస్తారా? చేయరు కదా! అవి తగ్గిపోద్దనమాట. ఆ డోస్ తగ్గిపోద్ది. ఆ డోస్ ఉంటేనే కొంచెం అన్ని విధాలుగా ఇప్పుడు ఒక బిర్యానీలోకి అన్ని మసాలాలేస్తేనే ఆ బిర్యానీ టేస్ట్ బావుంటది. ఇది కూడా అంతే. అన్నీ కలిస్తేనే ఒక కామెడీ అయితేమి కామెడీ అంటే ఇమానుయేల్ నెట్టకొస్తున్నాడు. కొంచెం ఇమానుయేల్, రీతు వీళ్ళు నెట్టకొస్తున్నారు. ఇంక టాస్క్‌లయితే కళ్యాణ్, ప్రస్తుతానికి కళ్యాణ్, పవన్ వీళ్ళిద్దరు నెట్టకొస్తున్నారు. ఇంకా కొంచెం ఇంకా బాగా మాకు జోస్ కావాలి, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే ఇంక సంజన గారు ఉన్నారనమాట. ఏమైనా దొంగతనాలు చేయడానికి కొంచెం మంచి టాపిక్స్ మాట్లాడడానికి సంజన గారైతే ఉన్నారు. ఇలా ప్రస్తుతానికి ఇంక బర్నీ గారంటే ఫుల్లు ఫ్యామిలీ టైప్‌గా మంచితనం అది ఇది అనుకుంటా ఫ్యామిలీ టైప్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లో ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని మంచి విధంగా వెళ్ళిపోతున్నారనమాట. అలా ఉంది. అలా నడుస్తుంది. అంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయి కానీ, కాకపోతే ఎక్కువ శాతంలో లేవనమాట. అన్నీ సగం సగం అనమాట. 50, 50 టాస్క్‌లో ఒక 30% అదొక కామెడీ అంటే ఒక 20% అలా ఇలా ఉందనమాట. కంప్లీట్ లేదు హౌస్. కంప్లీట్‌గా ఉంటేనే అది రణరంగం కాదు చదరంగం అవుద్ది. ఇక్కడ కంప్లీట్‌గా లేని దాని వల్ల అంటే 'బిగ్ బాస్' కూడా మంచిగా పెడుతున్నాడు. ఇది టాస్క్‌లయితేమి, ఇవి పెట్టే గేమ్స్ అన్ని పెడుతున్నారు. వీళ్ళలో జోష్ లేనప్పుడు ఏమొస్తది చెప్పు? ఇప్పుడు మనం ఎంత చేసినా గానీ, వీళ్ళల్లో ఆ జోష్ లేనప్పుడు ఎన్ని గేమ్స్ పెడితే ఏంటి? ఏం చేస్తే ఏంటి? అంతే గదా! అదనమాట. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారు. ఒక 5 మెంబర్స్ అయితే దిగుతున్నారనమాట. చూస్తున్నట్టు మన 'నిఖిల్ నాయర్' ఒక అతను ఒక సీరియల్ యాక్టర్ అనమాట. 'అలేఖ్య చిట్టి పికిల్స్', రమ్య గారు. ఇంగ రమ్య గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఫుల్లు ఫేమసు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కొట్టుకున్న, యూట్యూబ్‌లో కొట్టుకున్న ఇది ఏమంటారు ఫేస్‌బుక్‌లో కొట్టుకున్న మంచిగా అసలు ఫుల్ ఫేమస్ అనమాట. ఒకరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. ఇంకోటేంటంటే మాధవి గారు. మాధవి గారైతే వస్తున్నారు. ఆమె గూడా ఖచ్చితంగా 'బిగ్ బాస్' హౌస్‌కైతే వస్తున్నారు. ఇంకా మన 'ప్రభాస్' సీనన్న. 'ప్రభాస్' సీనన్న అయితే ఇంక చెప్పలేదు అసలు. చాలా సినిమాలు చేస్తున్నాడు. ఎప్పటినుంచో చేస్తున్నాడు. మంచి కమెడియన్. మంచి యాక్షన్ గూడా చేస్తాడు. యాక్షన్ పార్ట్ గూడా చేస్తాడు. ఎప్పటినుంచో మంచి సీనియర్ ఆర్టిస్ట్. తెలియనోళ్ళు ఎవరు ఉండరనమాట. అంటే తెలియకపోతే ఒకసారి మీరు యూట్యూబ్‌లో కొట్టినా అన్న కామెడీలు చాలా వస్తాయి. ఫుల్ ఫేమస్ అనమాట. అలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మన సీరియల్ యాక్టర్ ఇంకొకరొస్తున్నారనమాట. ఇంకొకరొచ్చేసి అఖిల్. అఖిల్ అనే ఆయన అంటే కొంచెం అన్నోన్ పర్సనే. అంటే కొంచెం యూట్యూబరో ఎవరో తెలీదు గానీ మొత్తానికి ఆయన గూడా వస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. మరి ఈళ్ళందరూ వచ్చాక గేమ్ ఏమైనా చేంజ్ అవుద్దా? లేకపోతే ఇలాగే ఉంటదా? ఇప్పుడు వీళ్ళొచ్చాక ఏం జరుగుద్దంటే, ఇప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్ళందరిని తీసుకుపోయేసి ఓనర్స్‌గా పెడతాడు. ఆ తర్వాత ఇప్పుడొచ్చే ఐదుగురిని ఓనర్స్ చేస్తాడు. ఇప్పుడుండే వాళ్ళు టెనెంట్స్ అయితారు. ఇప్పుడు హౌస్‌లో ఉండే వాళ్ళందరూ ఓనర్స్ అవుతారు. వీళ్ళు టెనెంట్స్ అవుతారనమాట వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరిని పెట్టాక ఏమైనా గేమేమైనా మారుద్దా? లేకపోతే అలాగే ఉంటదా? ఇంకా ఈళ్ళు ఇప్పుడు దాకా ఎన్ని గేమ్‌లన్నీ చూసొస్తారు కాబట్టి, ఈళ్ళు కూడా ఇంగా అది మైండ్ వాష్ అయిపోయి, లేదురా మేము ఇలాగే ఆడతాం. ఎందుకు ఈ గోల? మేము ఇలాగే ఆడతాం. ఏదో ఆడినన్ని రోజులు ఆడుకుంటాం. లేకపోతే వెళ్ళిపోతాం. ఇప్పుడు అందరూ కోట్లేస్తున్నారు కదా! ఇలా ఆడేవాళ్ళందరూ కోట్లేస్తున్నారు కదా! నాతొకటి అందరూ ఇప్పుడు తనుజకి అయితేనే ఇప్పుడు ఇంగా సుమనన్న, ఇంగా ఫ్లోరా గారు అలాంటోళ్ళకే మీరు ఓట్లేసి నెట్టకొస్తున్నప్పుడు మేము ఇలాగే ఆడతాం. ఏమైంది? ఇలాగే ఆడతాం. మాకు ఓట్లేస్తారు. ఎందుకు కొట్టుకోవడం, నెట్టుకోవడం ఎందుకు ఇన్ని అని ఆలోచిస్తే గేమేమి ఊపుండదనమాట. లేదు ఇలా కాదు అసలు ఈళ్ళు సరిగ్గా ఆడట్లేదు. మేమేంటో చూపిస్తాము ఈ సీజను. మేమేంటో చూపిస్తాం మామూలుగా ఉండకూడదు. అది దానికి ఆ ఊపులో గానొస్తే కొంచెం ఏమన్నా ఇప్పటి నుంచన్నా ఒక సిక్స్త్ వీక్, సెవెంత్ వీక్ నుంచన్నా మంచి జోష్ ఉండొచ్చనమాట. 'బిగ్ బాస్ 9' అదనమాట. చూడాలి. వైల్డ్ కార్డ్ కోసమైతే అందరం వెయిట్ చేస్తున్నాము. అది ఎప్పుడు మేబీ ఇంకో 1 వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ ఈ వీక్‌లో అయినా రావచ్చు. లేకపోతే నెక్స్ట్ వీక్‌లో అయితే పక్కాగా వస్తారనమాట. మనం అంతకుముందు ఏం చేశారంటే 'బిగ్ బాస్' మనం అనుకున్నాం అందరం వీళ్ళు సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. కొంతమంది అనుదీప్ గాని, మన అనుదీప్, కావ్య గారు ఇంకా 'శివ్' అంటే అతను కూడా ఒక సీరియల్ యాక్టరు. 'శివ' అని పేరు. 'నిన్ను కోరి' చేస్తాడనమాట మా టీవీలో. వీళ్ళందరూ వస్తారని అనుకున్నా కానీ, ఇంగ లాస్ట్‌లో మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే వాళ్ళెవరు రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఇందాక నేను పేర్లు చెప్పాను కదా! కొంతమంది. వాళ్ళైతే ఖచ్చితంగా 100% అయితే వస్తున్నారనమాట. అది జరిగేది. వచ్చాక ఇది రణరంగం కాదు. చదరంగం అనేది ఇప్పటి వరకైతే రిపీట్ అవ్వలేదు. మరి ఈళ్ళొచ్చాక ఏమైనా రిపీట్ అవుద్దా? అనేది డౌట్. వచ్చాక అది క్లారిఫై అయిపోద్దనమాట. దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. మీరు వెయిట్ చేస్తున్నారు తెలుసు. మన వీడియోస్ గాని నచ్చినట్లయితే, నేను చెప్పినట్లు నచ్చినట్లయితే కొంచెం ఆ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అక్కడ నల్లగా ఒకటుంటదనమాట. దాన్ని గట్టిగా కొట్టండి. ఆ తర్వాత పక్కన ఒక గంట సింబల్ వస్తది. దాన్ని కొంచెం గట్టిగా కొట్టండి. లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంగ అసలు లైక్ చేయాలనుకోవట్లేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. థాంక్ యూ సో మచ్.